మా కరెంటు ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తే వర్కర్లు టీక్ అవుతారు. పల్లెటూరు నుంచి తెప్పిస్తాం. వాళ్ళు 3 రోజులు కట్ చేసేవారు పోతాను. వాళ్ళు ఇప్పుడు నెల అయింది కట్ చేసి కట్ చేస్తలేదు. ఆ 2 రూపాయల బిల్లు మేము కడుతున్నాం. కడితే కూడా గవర్నమెంట్ కట్టడానికి కట్ చేస్తాను. నెల కింద కట్ చేసి నెల కింద లేదు ఉంటే పర్లేదు వర్కాల గుడిసేడు చెప్తాం. నెల కింద జరిగింది. మేము మాతో మాట్లాడిండ్రు, ప్రభుత్వంతో మాట్లాడింది. కలెక్టర్ గారు, మేము సెక్రటరీ గారు, సీఎంఆర్ ఆదేశాలు, డిప్యూటీ సీఎంఆర్ ఆదేశాలు ఇంకా కడియారు మీకు కడియప్పుడు సంతోషం. వర్కాలను చెడు చేసుకుంటాం. కరెంట్ ఉంటుందంటే మొత్తం కూడా కడతాం. మొత్తం సంచిలో కట్టేస్తాం. సార్ నమస్కారం సార్. వర్కర్ షార్టేజ్ వర్కర్ షార్టేజ్ మేము అగమిస్తాం. పల్లెటూరు నుంచి తీసుకొచ్చి దీన్ని 100% మీరు ఆగస్ట్ వరకు మీరు కంప్లీట్ చేసి సిద్ధంగా ఉంటాం. దానికి మెయింటైన్ చేసే వ్యాపారులు కానీ దానికి లేరు, టెక్నికల్ లేదు సార్ మేడం. అందుకోసం పక్క పెట్టవాలి చెప్పి కొద్దిగా శిక్షణ లాంటిది అట్లాంటివి గుడ్ సార్. బ్రహ్మాండం సార్. మహిళలకు ఇచ్చిన బ్రహ్మాండంగా వాళ్ళు ఇంకోటి వర్కర్ రెడీ. మీరు ఒక్కళ్ళు ఎన్ని పగ్గాలు చూస్తున్నారు? 6 మగ్గాల. ఎంత వస్తుంది ప్రొడక్షన్ రోజు? ఒక మగ్గం మీద ఎన్ని మీటర్లు వస్తుంది? 25, 26 చెప్పారు. అక్కడ యూనిట్లో వస్తుంది. తెగుతుందా మరి? కొంచెం సన్నగా ఉంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా? అవసరం వస్తుందా? లేదు. ప్రతి మహిళా సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని, ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న శైలజరావు మేరకు ప్రత్యేకమైన చొరవ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతిన పని కల్పించాలని ఒక లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించిన కలెక్టర్ గారి ప్రతిపాదన కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఆసాములు, యజమానుల యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పని ఏదైతే మొదటి నుంచి కోరుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్లూమ్ కార్మికులకు కూడా పని కల్పించే విధంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం, ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి
కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో ఇప్పుడే కార్మికులు మాట్లాడిన మాటలు విన్నాం. గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఓ ఆనందంతో మాకు 8 మాసాల వరకు పని కల్పించాలని చెప్పినటువంటి ఓ సంతోషాన్ని వెలిపిస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి 5,000 రూపాయలు పని దొరుకుతుందని చెప్తున్న సందర్భం. అంటే పవర్లూమ్ కార్మికులకు పని కల్పించాలనే ఒక చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కార్మిక రంగానికి చేయూతనిచ్చే విధంగా గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పేరిట బిల్లులు ఇవ్వని పరిస్థితి నుంచి ఆ బిల్లులు కూడా ఇంచుమించు 275 కోట్ల రూపాయలు కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీర్చిన వేళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రుల సహకారంతో ఇక్కడ పరిశ్రమ నడవాలి, పరిశ్రమపై ఆధారపడ్డటువంటి కార్మికులకు అందరికీ కూడా మేలైనటువంటి ప్రతిరోజు కూలికుడు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి నిరాదీక్షలు జరుగుతుంటూ కూడా మేడం మేము కలెక్టర్ గారు కూర్చొని ప్రభుత్వం పక్షాన అధికారిని పంపించి కార్మిక సంఘ నాయకులతో మాట్లాడి వారు కోరుకునే విధంగా రేటును కూడా కార్మికులకు ఇచ్చేది. గత ప్రభుత్వం కంటే ఇక రూపాయి నుంచి 2 రూపాయల వరకు పెంచాలంటే ఆ అంశాలు కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించిన కార్మికుల కోసం వారి చెమటను దారబోసి ఏదైతే పనిచేస్తున్నారో వారికి మీరు అనుకున్న విధంగా కూడా మనం గౌరవ వేతనాన్ని ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది కూడా ఇచ్చేటువంటి కార్మికులు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నాకు బాగా గుర్తు కార్మికులకు అండగా నిలబడాలని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆలోచించారు. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఒకే రోజు 12,000 పైచీలకు ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్డులు పరిస్థితి దృష్టి పెట్టుకొని 35 కిలోలు చెప్పేసి అంత్యోదయ కార్డు కూడా అందజేసి ఆ రోజు కూడా కార్మికులకు చేతి నిండా పని ఇవ్వాలని చెప్పని కార్మికులకు ఒక భరోసాని ఇచ్చేటువంటి సందర్భం చేసినటువంటి పరిస్థితులు ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు కార్మికులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా భరోసాను పెంపొందించే విధంగా గతంలో ఉన్నటువంటి బకాయిలు 275 కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులు పౌరులు కార్మికులకు అప్పేపి చేతిన్న పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మిక పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వర గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రణాళిక జరుగుతామని ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ మేము మొదటి రోజు చెప్పినాం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అంటూ ఎక్కడ ఆగదు. నేతా కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చీరలు ఇస్తాం, ఎక్కువ మేలు చేసేటువంటి కార్మికులకు వేతనాలతో కూడిన పని కల్పిస్తామని చెప్పిన మాటకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈరోజు మీరందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పద్మశాలి కుల బాంధవులకు సంబంధించినటువంటి సమావేశం జరిగినప్పుడు కూడా మీకోసం ఈ ప్రభుత్వం ఉంది, మీకంటూ పని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరోసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో సకాలంలో మీరు ఇచ్చిన ఆర్డర్ను పూర్తి చేసుకొని అట్టి చీరలను ప్రభుత్వానికి ఇచ్చి తర్వాత రెండో చీర కూడా మళ్ళీ మీకు పని కల్పించడానికి కోసం ప్రభుత్వం సిద్ధంగా 2 చీరలు మహిళా శక్తి తల్లిలోకి ఇవ్వాలి, మహిళా శక్తి అనుకున్నాం. కాబట్టి ఈ మొదటి చీర ఆర్డర్ను మీరు ఈ ఆగస్టు ఏదైతే మాసోలు మీకు ఇచ్చిన గడువులో గల ఇచ్చుకొని రెండో చీర కోసం కూడా మీరు మానసికంగా సిద్ధంగా ఉండే విధంగా ఇక్కడ ఇంకొక విషయం కార్మికులకు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు యార్డ్ డిపో కూడా వచ్చింది. 90% ఈరోజు టెక్సో ద్వారా నూనెలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టుకోండి. ఆ మీటింగ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలజరామయ్య గారు అక్కడ సమస్యలు చెప్పాలన్నప్పుడు ఈ సమస్య చెప్తే వారు వెంటనే మరి 50 కోట్లతో నూలు సంబంధించిన యార్డ్ డిపోను కూడా మంజూరు చేయడం, అది కూడా మనం పక్కన వేములవాడలో ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా నూలు ఇప్పించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతాం. ఈ విధంగా కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. అన్ని రకాల సేవ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే బ్యాక్ బిల్లింగ్ కోసం ఏం చర్యలు ఇస్తున్నారు? బ్యాక్ బిల్లింగ్ కోసం కరెంటు బ్యాక్ బిల్లింగ్ చేస్తున్నారు కదా, కొందరు కార్మికులు వెళ్ళిపోయారని చెప్పేసి యజమానులు ఆరోపిస్తున్నారు. కరెంటుకు సంబంధించిన సమస్యను తెచ్చింది గత ప్రభుత్వం.
అప్పటికి యూనిట్కు 4 రూపాయలు ఉంటే అందులో 2 రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం చెల్లించి ఈ కార్మికుల పౌరులు యజమానులు 2 రూపాయలకు సంబంధించి చేసుకునే సందర్భం నుంచి వీరిని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ శాసనసభ్యుడిగా యువరాజుగా ఉన్నటువంటి వారి యొక్క మరి సూచన సలహాల కార్మికుల శ్రేయస్ కోసం ఆలోచన చేయకుండా యజమానుల కోసం ఆలోచన చేసిన క్రమంలో ఈ సొసైటీలన్నీ కూడా ఇండస్ట్రీ వైపు మళ్ళీ వాళ్లకు వాళ్ళు ఒక అప్డేట్ రూపంలో ఈ విధంగా మేము మా యూనిట్ని నడుపుకుంటామని చెప్పినట్టు క్రమంలో అది ఆటోమేటిక్గా 7 రూపాయల యూనిట్కి వెళ్ళిపోయింది. అది గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయం వల్ల జరిగినటువంటి నష్టం అవుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే గత పాలకుల నిర్ణయాల వల్ల ఈరోజు కార్మికులకు తీరని నష్టం జరిగినటువంటి సందర్భంలో ఆ అంశంలో కూడా మాకు చెప్పినప్పుడు ఇంతకుముందు మొదటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కరెంటుకు సంబంధించి ఇబ్బంది అంటే నెల రోజుల నుంచి కరెంటు అవుతుందంటే పోతలేదు చెప్పండి. నెల ముందు ఇబ్బందులు ఉండే అంటే ప్రభుత్వం ఈ కార్మికులకు అండగా నిలబడాలని చెప్పండి. సెస్కు సంబంధించిన వాటితో మాట్లాడడంతో పాటు ఆ అమౌంట్ ఏదైతే ఉందో దానిపై ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అంటే ఇందులో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే కంటే ముందరే వీళ్ళు కోర్టు కూడా వెళ్ళడం వల్ల కోర్టు ఏం చెప్తుందో కూడా చూడాలి కాబట్టి కోర్టు ఏం చెప్తుందో వినాలి కాబట్టి ఆ కోణంలో కాస్త చర్చలు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఆ అంశంలో కూడా కార్మికులకు అండగా నిలబడడం కోసం ప్రయత్నం చేస్తాం. వీళ్ళు కోర్టులో కూడా అప్డేట్ చేశారు. మేము వెళ్ళినామని చెప్పండి, సొసైటీ నుంచి ఇండస్ట్రీ వైపు మేము వెళ్ళామని చెప్పండి. అప్డేట్ కూడా ఇవ్వడం వల్ల అంటే వీళ్ళకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ఇతరులు ఎవరైనా కావచ్చు స్థానిక శాసనసభ్యుల యొక్క సూచన కూడా చేయకపోవడం వల్ల కావచ్చు మొత్తానికి నష్టం జరిగిన మాట వాస్తవం. ఆ నష్టాన్ని ఏ విధంగా పూర్చాలని చెప్పి కోర్టు ద్వారా వచ్చేటువంటి సూచన కానీ లేదు ప్రభుత్వంలో కూడా నిన్న బట్టి విక్రమార్క గారిని ఈ ప్రాంతం వాళ్ళు మిత్రులు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ అనిల్ గారు కలిసి కలవడం జరిగింది. క్యాబినెట్లో చర్చించాల్సిన అవసరంగా ఇది భావిస్తూ ఉన్నాం. కోర్టులో కూడా ఒకవైపు ఈ కేసు పరిస్థితులు కాబట్టి కోర్టు చెప్పినటువంటి సూచన కనుగొని ప్రభుత్వం ముందుకు కార్మికులకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తుంది. మేమందరం రావడం జరిగింది. మరి ఇక్కడ సుభాష్ గారు ఈ యూనిట్ ఓనరు వారికి 96,000 మీటర్ల ఆర్డర్ ఇస్తే వారు సుమారు 50% ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారు. మరి ముఖ్యంగా ఈ చీరల పంపిణీ తొందరగా ప్రభుత్వం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మన సిరిసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలని ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది. మరియు వర్కర్లందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించాము. సుమారు 4,000 నుంచి 5,000 రూపాయలు ఒక వారానికి వాళ్ళకందరికీ వస్తుంది. మరియు ఉన్నటువంటి పేమెంట్స్ కూడా ఎంతవరకు అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం సైడ్ నుంచి మేము చేస్తున్నాము. ఈ చీరలు పూర్తి స్థాయిలో తొందరగా అయిపోవాలని మేము అందరికీ కోరుకుంటాం. ఎందుకంటే ఇది మొదటి చీర, మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సిరిసిల్లాలో తర్వాత ఇతర పవర్లూమ్ క్లస్టర్స్ మన రాష్ట్రంలో ఈ రకంగా పని కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ సత్ఫలితం చేయాలని అందరికీ నమస్కారం. మేడం గారికి, ఆల్సిన గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గత 2 ఏళ్ల సంది మాకు పని లేక బాగా ఇబ్బందులు పడ్డాం. మా బాధలు అర్థం చేసుకొని మేడం గారు, ఆదర్శన గారు, కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. మహిళా పొదుపు మా సంఘాల చీరలు మాకు కేటాయించడం జరిగింది. అవి పేన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బ్రహ్మాండమైన చీరలు మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి మాకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు పని లేని స్థితి నుంచి వెళ్ళి పని చేయలేమన్న స్థితికి వచ్చిన మేము అంటే ఎంత మంచి మా గవర్నమెంట్ మాకు మా మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మాకు చీరలకు కేటాయించడం చాలా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా బాధ అర్థం చేసుకొని మాకు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మేడం గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేడం మాకు ఇంత మంచి పని కల్పించినందుకు చాలా సంతోషం. ఇప్పటికి వర్కర్ కానీ ఇక్కడ యజమాని కానీ ఆసామి కానీ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పని ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు పని మాకు జరుగుతుంది కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాం. ఇక ముందు అయినా కానీ మా మీద మంచి అభిప్రాయంతో మంచి పని కల్పించాలని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం సార్. మీరందరూ మాకు ఆసంలో తరపున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.